మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నదుడనే సుక్రీస్తున్నాం బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసేటటువంటి అంత్యక్రీస్తుల విధాన శక్తి బలవంతుడికి నజరుడనే యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే జుబేల్ బిత్తడి తలుపులు ఎనపగడి నజరుడనే యేసుక్రీస్తు పగలగొట్టి విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడ సరపు సరస్సు రోమ 16:20 ప్రకారం యేసుక్రీస్తు చేతకు దొరుకుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణపు పాతాళపు శక్తి ప్రభావాలు అంతర విద్యాత్మక క్రియలు నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే బలహీనపరచు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే నారపం చేసే బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఓ థ్యాంక్ యూ లార్డ్. రిషాక దరహుల్ మాందరఖు హుదుర్బదరాఖలు మాందరగురబో కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఓ భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్న. యవనస్తులు వారి యొక్క బిడ్డల జీవితాలకి నాయన ప్రాణాత్మదేయాల ఆలోచన తలంపుల దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఊరా భాషక దర్రకొల్ల మాంద రషక దర్రహుల్ బరాందర కరబల బరదరిగర బరబో చిన్న బిడ్డల వారి యొక్క ప్రాణాత్మదేయాల ఆలోచన తలంపుల దేశాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఉర్రాకల మాందర హల్బర దొరగొరబో ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఓ థ్యాంక్ యూ జీసస్. నిద్రమత్తు బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఉర్రాభాషక రకల బాధ రగ భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న. ఉలాందర క్రిహుల్ బరాతరి కిరిమాంద్ర హల్బరో దొరుగుర బలిష్యక దర్ర గొలబదరిగరబో దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్ క్యాన్సర్లు థ్యాంక్ యూ లార్డ్. అరికాల మండలేత్వరి గుండె భాగంలో ప్రతి భాగంలో కాలేబాల మూత్రపై నరాలు కణాలు తలభాగాలు మెదడు భాగాలు ప్రతి అవయవ భాగం మీద దాడి చేస్తే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఊరా భాష ప్రతి ఒక్కరికి సాధ్యతాలకి భూఫలాలకి పశుఫలాలకి ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. దైవ చిత్తానుసార వివాహాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రాబ దర్రగ లబ షక దర్రకొల మాంద రషక దర్రగ లబ దర్రగో అల్బర దరగర బలిష లగ దర్రకొల మాషటక దర్రగొల బదరికిరి బల బరిషటక దర్రగొర బరబరబో ఉర్రా దాద్ర ద్ర గ్ర బ్ల ద్రో గ్రో బ్లాంద్రే శలేంద్రే కెరి బెలె బెదెరె కెరి బెలె బెరె 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 ఓ రకరబ దరగల బరిషక దర్రగల బదరిగిరి బల బరిషటక దర్రగొల బర దరగొర బల బరిషటక దర్రగొల బరబో ఓ రి గ్ర బ్ల ద్రో గ్రో బ్రో 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 ద్రో గ్రో బ్లాంద్రో గ్రో బ్లో బ్రో దేవుని పనిని ఆటంకపరిచే సన్బల టుటోబియా స్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ దేవుని సంఘాన్ని నానాటికి మహాభివృద్ధి చెందించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. నూతన ఆత్మల సంఘంలో చేర్చబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఉర్రా భాషక దర్రోగోల మాందర గల బరిషటక దర్రోల బర మాందర గర బరబోరుబో ఓ లాందర గరబల బరిషటక దర్రోగుల బ్లాద్రి గ్రి బ్లా బ్లా మంచి నిద్ర భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. అసమాధానపు మంత్ర విద్య బల అసమాధానం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రబషక దర్రగల బర మనసులో కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ రబషక దర్రగొల బాందర కర దేవుని పనిని ఆటంకపరిచే
దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవందరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. ఓ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి పనులు, దేవునికి చిత్తాన్ని, దేవుని యొక్క పిలుపులకు, దర్శనాలకి, నైపుణ్యతలకి, తలాంతులకి, కృపావరాలకు, అభిషేకాల వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నా. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల్లో నిలబడి చేసే సాతాను బలిపీఠాలు 1:10 ప్రకారం పెళ్లగించి పెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రిబా షాకా దరగుల బరబో ఓ లాంద రకత రొగొల బద రకల హల్ బరా దరగుల బరిషక దరగుల బరబరబో. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ ఆలోచన తలంపులు ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులు బిడ్డల జీవితాలు వ్యతిరేక నిలబడి చేసి మీరు జీవులకు అన్నిటికీ వ్యతిరేక నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. పితరునాటి స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేష, గర్వపు ఆత్మలు, తిరుగుబాటు తనపు ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఎడతగిన ప్రార్థన జీవితాలు, వాక్య ధ్యాన, వాక్యానుసరమైన జీవితాలకు, దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉలాందర కర బల బరిషడ కథ రొక లభ శకత రహల్ బరాందర కర బలభ శకతర కలబరబు. ఆత్మీయ యుద్ధ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఓ విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. దేవుని వాక్య ప్రత్యక్షతలు వెనగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కన్ను, ఆటంకపరిచే ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఉలాందర కర బల బరిషడ కథ రొక లభ దర్రగ లభ రభ దరికి రెబ లభ దర్రగు లభ రభ అల్దరగల బరిషడ కథ రోహల్ బరాందర కెర బల బరిషడ కథ రొగుల బరబో రబ దర్రగ లభ దర్రగ లభ శక దర్రగ లభ దర్రగ లమాంద రఘు రబ లభ దరిగిర బల బరబో ఉలాందర కెర బల బరిషడ కథ రొగు లభ దరిగిరి బల బరిషడ కథ రొగుల బరబరబో అల్దరజగ దర్రగ లభ శక దర్రగు లభ దర్రగ లహల బరదు రఘుల మాందరగల బరబ దరిగిర బలబ. మా ప్రాణాత్మ దయాల ఆలోచన తలంబులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహం మెరిచి నీవులు జీవించిన ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతి ఒక్క ఇవి చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరిశిల రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేసిన అగ్ని కంచెను జకరియా 2:5 ప్రకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని Hebrew 1:14 విడుదల చేసిన ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా యెషయా 45:3 ప్రకారం అంధకార స్థలాలు ఉంచబడిన నిధులు రహస్య స్థలంలో మరిగిన ధన నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్న ఫిలిప్పీయులు 4:19 ప్రకారం క్రీస్తు యేసునందు మహిమేశ్వర ప్రతి అవసరం తీర్చబడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల చేస్తున్న ఓ మలాకి 3:10 ప్రకారం ఆకాశ వాక్యాన్ని వైపుబడిన ఆశీర్వాదం విడుదల చేస్తున్నాను. ఎవరు ఎటువంటి బలహీనత లేకుండా నిర్గమ 15:26 ప్రకారం యెహోవా రఫా హస్తాన్ని స్వస్థపరిచే యెహోవా కార్యాన్ని విడుదల చేస్తున్నాను. యెషయా 53:5 ప్రకారం యేసుక్రీస్తు పొందిన దెబ్బల చేత స్వస్థతను ప్రతి ఒక్కరికి అరికాల మందు నడిదిన వరకు నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్న మలాకి 4:2 ప్రకారం దేవుని రెక్కల కింద సంపూర్ణమైన ఆరోగ్యమును నజరుడైన యేసుక్రీస్తు నామమున విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉరాక్ రుబద రగల బద రగల బషకద రహుల మాంద రగల బరద రగుర బల బరబో ఓ లాండర కద రగుల బషకద రగుల బదరిగర బల బదరగర బల బరబ. ప్రతి విధమైన చేతబడి చెల్లంగి మాంత్రిక యజబెల ఆ పంచకరిస్తు నివేదన ప్రతిమన ప్రతినేర ప్రతిపాతల బలవంతుడికి యేసునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచివేస్తున్న ఆత్మీయ ప్రార్థనకు విరోధంగా రూపింపబడిన ఐదు మరిదలకు శాపనాలు 10 ప్రకారం కొట్టివేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఉగ్ర భాషక దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట చలార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీ బ్లా ద్ర గ్రో బ్లా ద్రే గ్రీ బ్లా బ్లా ద్రో గ్రో బ్రో ఉల్ బరబ దరగ లబ దరహల బదర గొలబ శామ్ దరకు రబ లబ శైందిరి కిరి బల బరబరబో ఓ రగ దరగ రబ లబ రిషడగ దర్ర గొలబ రబ దరికిరి బలబ దరగొల బరబరబరబో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని, మహిమను, ప్రసన్నతను, వెలుగును నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉలా తర కరబద రగల బరిషడగ దరహుల బరబల బదరగురబో. మీరు ఆదిని అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన అంతా మీ చేతులకు అప్పగిస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందు శాఖదర గల బరబదర గురబు రబదర గల బరిషడగ దరగుల బదర గల బదర గిరి బిలి బిరిబి ఉరాందర గర బల బరిషడగ దరగుల బరబరబ గురబదరగల బరిషగదరగల బరబరబు ఆల్దర జగదరగర బల బరిషడగదరగల బదరగల బరబరబరబు ఓ లాందర కదరగల బదరికి రెబల బదరగల బరబరషగదరగల బదరగల బరబరబు ఉర్రా కదరగర బల బరబరబర బరిషడగదరగర బల బదరగల బరబు. స్తోత్ర బలి
నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి శుభవేళ ఆనందమే తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే రేయంత కాచితివి మరునిన మించితివి రేయంత కాచితివి మరునిన మించితివి మరువని నా స్నేహమా అలసి సంతోషింతును మరువని నా స్నేహమా అలసి సంతోషింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహం సగితివి నీ సేవ
శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైన ఎన్నడూ విడదీయదు వేదన దుఃఖమైన ఎన్నడూ విడదీయదు యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళానందమే నా తండ్రి నీ చిరుపాదమే రేయంత కాచితివి మరుదినమిచ్చితివి రేయంత కాచితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహమా కలసి సంతోషింతును మరువని నా స్నేహమా కలసి సంతోషింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళానందమే నా తండ్రి
తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి ఉరికురికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివి ఉరికురికి పని చేయ నాకు ఆరోగ్యమిచ్చితివి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి స్తోత్ర బలి జీదేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే నిన్నటి బాధలన్నా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలన్నా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదిరా నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదిరా కోటి కోటి స్తోత్రం
స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, ఏ అంత కాచితివి మరుదినమిచ్చితివి, ఏ అంత కాచితివి మరుదినమిచ్చితివి, మరువని నా స్నేహమా అలసి సంతోషింతును, మరువని నా స్నేహమా అలసి సంతోషింతును, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, నీ సేవ మార్గములో ఉత్సాహం నింపి, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, కురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి, కురికి పని చేయా నాకు ఆరోగ్యమిచ్చితివి, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు, వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు, యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును, యేసయ్యా నీ నీడలో దినం దినం జీవింతును, కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి
దినం జీవింతును యేసయ్య నీ నీడలో దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ 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 స్తోత్రపది స్తోత్రపది మంచి దేవా నీకినయా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చెరుపాదం శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చెరుపాదమే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనది నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనది కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్రబలి స్తోత్రబలి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చెరుపాదం శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చెరుపాదం రేయంత కాచితివి మరుదినమిచ్చితివి రేయంత కాచితివి మరుదినమిచ్చితివి మరువని నా స్నేహం కలసి సంతోషిందును మరువని నా స్నేహం కలసి సంతోషిందును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్రబలి స్తోత్రబలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చెరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చెరుపాదమే నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివి నీ సేవా మార్గములో ఉత్సాహం నొసగితివి కురికి పనిచేయా నాకు ఆరోగ్యమే చితివి కురికి పనిచేయా నాకు ఆరోగ్యమే చితివి కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్రబలి స్తోత్రబలి జీవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చెరుపాదం శుభవేళ ఆనందమే తండ్రి చెరుపాదం
ఎన్నడు విడదీయదు యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే నీ సేవ మార్గములు ఉత్సాహం నొసగితివి నీ సేవ మార్గములు ఉత్సాహం నొసగితివి కురికి పని చేయా నాకు ఆరోగ్యమే కురికి పని చేయా నాకు ఆరోగ్యమే కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ కోటి కోటి స్తోత్రం డాడీ స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ తిరుపాదమే వేదన దుఃఖమయా ఎన్నడు విడదీయదు వేదన దుఃఖమయా ఎన్నడు విడదీయదు యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును యేసయ్య నీ నీడలో దినం దినం జీవింతును కోటి కోటి స్తోత్రం డాడీ 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 స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే కోటి కోటి స్తోత్రం డాడీ 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 స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా
కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా మాత్రమే మనోనేత్రాలు వెలిగించమని నీ సిలువ చోటను మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వరదలకుండా నజరుడైన యేసుక్రీస్తు నామమున కొట్టివేస్తూ మాతో మాట్లాడమని సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే లోకరీతి అయిన దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను మనం ఏ విధంగా నజరుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొట్టాలి, నాశనం చేయాలనేది ఆమె. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లోకరీతి దృష్టి కలిగిన వారు ఏ విధంగా నష్టపోయారు, వారి ఆత్మీయ జీవితాలను దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను ఎలా కోల్పోయారు, లోకరీతి దృష్టిని కలిగించిన మాంత్రిక విద్యలో వారు ఆ మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడినప్పుడు వారు ఏ విధంగా వారికి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు కోల్పోయి నష్టపోయారు అనేది చాలా సత్యాలు బైబిల్ మనకి తెలియజేస్తాం. అయితే మనం ఈ లోకరీతి దృష్టిని కలిగించే మాంత్రిక శక్తి ప్రభావాలను ఎలా నజరుడైన యేసుక్రీస్తు నామములో విరగొట్టాలి అనేది మనం తెలుసుకొని ప్రార్థన చేయాల్సిన ఆత్మీయత ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా లోకరీతి దృష్టిని కలిగి నడిపించబడిన వ్యక్తిగా అవ్వను మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను అతడు కూడా తినెను. గట్టిగా ఆమె చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అవ్వ మొట్టమొదటిసారిగా ఆ సాతాను వేసిన మొలలో ఆ మాంత్రిక విద్యలో అంటే ఆ మాంత్రిక శక్తుల ప్రభావంలో పడిపోయింది. గట్టిగా ఆమె చెప్దాం. ఆ చిట్టు ఫలం తినడానికి తనకి మంచిదిగా అనిపించింది, చూసినప్పుడు చాలా అందంగా రమ్యంగా ఉందని జ్ఞానం కోసం కోరదగిందంటే తెలివిగా వివేకం ఇచ్చినట్టుగా కనబడింది. ఆ స్త్రీకి కనబడంతో దాన్ని ఫలం తీసుకుని తింది, దాంతో పాటు తన భర్త కూడా ఇచ్చి తినిపించింది. హల్లెలూయా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 2:14, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను. గట్టిగా ఆమె చెప్దాం. అవును, ఇది సత్యం. స్త్రీ మొట్టమొదటిగా మోసపరచబడింది, ఆదాము మోసపరచబడలేదు, పురుషుడు. హల్లెలూయా. అలాగే ఇంకా మనం చూడొచ్చు యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 14-15, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుగొను. ఇక్కడ కూడా మనం చూడొచ్చు మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తి జీవితం లోక దృష్టికి ఎలా తీసుకువెళ్తాయంటే ఈ విధంగా వాళ్ళకి దురాశని కలిగించడం వల్ల స్వకీయమైన దురాశ, అవ్వకి స్వకీయమైన దురాశని కలిగించింది అపవాది. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఇదే స్వకీయమైన దురాశల చేత ఎడవబడుతున్నారు. సొంత దురాశలు నెరవేర్చుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నటం, అలాగే దురాశ గర్భం ధరించి పాపానికి అనేలాగా చేయడం, ఆ పాపం పరిపక్వమైన తర్వాత మరణం అనేది అవ్వ జీవితంలో కూడా మనం చూడొచ్చు. ఆమె దురాశను గర్భంగా ధరించింది. అపవాది వేసిన ఒక దురాశను చూపించిన ఒక దురాశను గర్భంగా ధరించి పాపమును కనగా పాప మరణానికి దారితీసింది ఆత్మీయంగా. హల్లెలూయా. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16 కూడా. యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 16, ఈ లోకమైనను లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. లోక సంబంధమైనవి. లోక సంబంధమైనవి. సో ఈ లోక సంబంధమైన
తండ్రి వలన పుట్టినవి కాని వాటి వైపు ఇప్పుడు అవ్వ ఆశపడుతుంది. హల్లెలూయా. చాలా మంది మాంత్రిక శక్తులు, మంత్ర విద్య, ఆత్మల ద్వారా, సాతాను చూపే ఎర్ర ద్వారా దేవుడి యొక్క సన్నిధిని కాదని అవ్వలాగా చాలా మంది లోకరీతి దృష్టిని తండ్రి ద్వారా పుట్టని వాటి కొరకు ఆశపడుతున్న వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. గట్టిగా ఆమె చూద్దాం. అంటే మనం చూడొచ్చు, నేత్రాశ, శరీరాశ, జీవపుడము ఇవి దేవుడి నుంచి వచ్చినవి కాదు. సో కంటికి కనబడిందల్లా ఆశించడం, శరీరం కోరుకుందల్లా చేయడం, అలాగే జీవపు డంబంగా బ్రతకాలని, గర్వంగా బ్రతకాలని, ఉన్నతంగా బ్రతకాలని కోరుకుని ఇవేవి కూడా దేవుని దగ్గర నుంచి వచ్చినవి కాదు. గట్టిగా ఆమె మనం చూసినట్లయితే ఇంకా రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు ఒకసారి చదువు. రోమ పత్రిక 5వ అధ్యాయంలో 12 నుంచి 19 వచనాలు ఒకసారి మనం చదువుదాం. రోమ పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు. అక్కడ మనం చూసినట్లయితే 12వ అధ్యాయం, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఎలా అనగా ధర్మశాస్త్రం వచ్చినది గనుక పాపము లోకంలో ఉండను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపించబడదు. అయినను ఆదాం చేసిన అతిక్రమమును బోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాం మొదలుకుని మోసే వరకు మరణమేలను. ఆదాం రాబో దానికి గురితయుండెను. అయితే అపరాధం కలిగినట్టు కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒక అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపం చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమాయను. గట్టిగా ఆమె చూద్దాం. ఈ వచనాల్లో మనం చూసినట్లయితే 19వ వచనం వరకు మరణము ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకి అందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుకు కారణమాయను. ఎలా అనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ప్రారంభ మానవుడు ఏ విధంగా తప్పు చేసి అపరాధం చేసి పాపం ద్వారా మరణాన్ని తీసుకొచ్చాడో ఆ విషయాన్ని, అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఎలా ఆ పాపాన్ని కొట్టివేయడానికి బలియాగమై నీతిని తీసుకుని వచ్చాడో, జీవాన్ని తీసుకుని వచ్చాడో ఇక్కడ రోమ పత్రికలో పౌలు వివరించడం జరిగింది. ఆవ చేసిన ఈ ఒక్క పాపం ప్రపంచ గమనాన్ని తలక్రిందులు చేసింది, మానవ జాతిని పతనానికి తీసుకువెళ్ళింది. గట్టిగా ఆమె చెప్దాం. మనిషి స్వభావాన్నే మార్చివేసింది. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, ప్రపంచ స్థితిగతులు అన్నీ కూడా తలక్రిందులు అయిపోయేలా చేయగలిగినది చేసిన పాపం అవ్వ చేసినది. ఏంటి? లోక రీతి అయిన దృష్టి ఎవరిలో ఉంటుందో ఆ మానవుని స్వభావం పూర్తిగా మార్చివేయబడుతుంది. మన దృష్టి లోక రీతిగా ఉండకూడదు, దేవుడు కోరుకున్న రీతిగా మన దృష్టి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ మనం చూడొచ్చు, హల్లెలూయా, పాపం దేవుని వాక్కుకు అవిధేయత చూపించడమే. పాపం అనేది సర్వశక్తి గల దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే. పాపం అనేది ఆయన విధించిన నియమాలకు కట్టుబడకపోవడమే. పాపం అనేది ఒక వ్యక్తి సొంత ఇష్ట ప్రకారం అహంతో ప్రవర్తిస్తూ దేవుని వాక్యానికి ఆయన సంకల్పాన్ని బట్టి కాకుండా సొంత కోరికలను అనుసరిస్తూ నడుచుకోవడం, ఈ పాపాన్ని అవ్వ చేసింది. హల్లెలూయా. లోక రీతిని దృష్టి కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఒక వ్యక్తి జీవితాన్ని, దేవుని ప్రజల జీవితాన్ని లోకరీతిగా ఎలా నడిపిస్తాయంటే దేవుని వాక్కుకు అవిధేయత చూపించేలాగా, దేవుడికి ఇష్టమైన రీతిలో జీవించనీయకుండా ఆయన మీద తిరుగుబాటుతనం చేసేలాగా, సొంత కోరికలను అనుసరించి నడిచేలాగా నడిపిస్తాయి. ఆమేన్. ఈరోజు ఎంతోమంది దైవ చిత్తానుసారంగా కాకుండా వారి కోరికలను అనుసరించి నడుచుకుంటున్నారో సొంతంగా, అదంతా కూడా లోకరీతి దృష్టితో దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటు చేసే జీవితమే. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4 ఒకసారి మనం చదివినట్లయితే 3వ అధ్యాయం 4లో పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని లేఖనాలు తెలియజేస్తున్నాయి.
ఈరోజు ఎంత మంది దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్న వాళ్ళు, లోకరీతి దృష్టితో నడిచే వాళ్ళందరూ కూడా దేవుని ఆజ్ఞను అనుసరించరు. లోకానుసారమైన వాటిని కోరుకునే వారందరూ కూడా దేవుని ఆజ్ఞను అనుసరించరు. లోక సంబంధమైన రీతిలో బ్రతకాలని ఆశపడే వారందరూ కూడా దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తారు. ఆమె కూడా ఆ యొక్క అపవాది చూపించిన లోకరీతి దృష్టికి తాను కూడా లోబడిపోయి దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. ఈరోజు చాలా మంది జీవితాలు ఇదే పరిస్థితిని మనం చూడొచ్చు. లోకానుసరమైన దృష్టితో, నేత్రాశలు, జీవపు డంబాలతో లోకానుసరమైనటువంటి జీవితాలు జీవించడానికి ఎంతో మంది జీవితాలు పరిగెడుతున్నాయి. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమిస్తున్నాయి, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాయి, సొంత ఇష్టానుసారంగా జీవించేలా చేస్తున్నాయి. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో 4:17 కూడా ఒకసారి చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. మంత్రి విద్య ఆత్మల ద్వారా లోక రీతి దృష్టిని కలిగి నడిపించబడే వ్యక్తి మేలు చేయాల్సింది తెలిసి కూడా చేయరు, అది పాపం అని దేవుడు మాట్లాడుతాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. మొదటి యోహాను పత్రిక 5:17 కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపం గల సకల దుర్నీతి, మాటల్లో, చేతల్లో, క్రియల్లో, ఆలోచనలో, తలంపుల్లో దుర్నీతి పరంగా ఏది చేసినా అది పాపమే. హల్లెలూయా. సో అలాగే మనం చూడొచ్చు రోమీయులకు రాసినటువంటి పత్రిక 14:23 ఒకసారి చదివినట్లయితే అక్కడ కూడా 14:23 అనుమానించు తినువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాసం లేకుండా చేసే ప్రతిదీ కూడా పాపమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు అక్కడ మాట్లాడుతున్న మాటల్లో సామెతల గ్రంథం 24:9 కూడా ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 24:9 ఇక్కడ మనం చూసినట్లయితే మూర్ఖుని యోచన పాపం, అపహాసకులు నరులకి హేయుడు. సో ఇక్కడ అవ్వకి అదే విధమైనటువంటి రీతిలో అపవాది నడిపించడం జరిగింది. లోకరీతి దృష్టి మూర్ఖంగా నడిపించే జీవితానికి దారి తీస్తుంది. ఈరోజు ఇలాంటి దారిలో ఎంతో మంది నశించిపోతున్నారు. ఆమేన్ చెప్దాం. లోక రీతిలో ఉన్న మనుషులను చూసి, లోక రీతిలో ఉన్న పరిస్థితులను చూసి, లోక రీతిలో ఉన్నటువంటి స్థితిగతులు వెంబడించుతూ అవ్వలాగా ఎంతో మంది జీవితాలు నాశనానికి వెళ్తున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. లోకరీతి దృష్టి ఎంత భయంకరమో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆ పురుషుడు ఆదాము అతని భార్య వల్లే పాపంలో పడ్డాడు. ఈరోజు చాలా మంది ఇలా ఒక విశ్వాసిగా భార్య ఉంటే, ఒక అవిశ్వాసిగా భర్త ఉంటే ఆ వారి ద్వారా పాపంలో పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆమె అలాగే రకరకాలుగా లోకరీతి దృష్టి ఒక భార్యలో ఉంటే ఒక దైవికమైన దృష్టి కలిగిన భర్త జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తుంది ఆ భార్య అవ్వలాగా. ఇరువురు కూడా దైవ చిత్తానుసారమైన దృష్టిని కలిగి ఉంటే ఈ విధమైన పాపాలకు చోటు ఇవ్వకపోవడం అక్కడ జరుగుతుంది. హల్లెలూయా. ఒకవేళ భార్య మంచిగా దేవుని దృష్టిలో కలిగి ప్రార్థనా పుర్రాలుగా దేవుని భయభక్తులతో నడిస్తే ఆ భర్త లోకరీతిగా ఉంటే అక్కడ కూడా పాపం ఏలుబడి చేస్తుంది. ఆమె ఒక రోజు మాత్రమే దైవికంగా బ్రతికి మిగిలిన రోజులన్నీ పాపంగా జీవించే జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న లోకరీతి దృష్టి దేవుని ప్రజల జీవితాల్లో ఉండకూడదు. లోకంలో ఉన్న వారిని ఫాలో అవ్వాలనే ఆలోచనలు దేవుని ప్రజలకు ఉండకూడదు. లోక రీతిలో ఉన్న వాటిని ఆశించకూడదు. అది దేవుని నుండి వచ్చినవి కాదు. లోకంలో ఉన్నవాన్ని, లోకంలో ఉన్న నేత్రాశ దేవుడి దగ్గర నుంచి రాలా. కంటికి కనబడిందల్లా ఆశించేది. లోకంలో ఉన్నటువంటి శరీరాశ దేవుడి నుండి వచ్చింది కాదు. లోకంలో ఉన్న జీవపు డంబాలు, గొప్పలు, రాబుసరి జీవితాలు ఇవేవి తండ్రి దగ్గర నుంచి వచ్చినవి కావు. ఆమేన్. బట్ ఈ లాస్ట్ డేస్ లో మనం చూసినట్లయితే ఈ లోకరీతి దృష్టితో ఇప్పుడు చెప్పిన నేత్రాశకి, కంటికి నచ్చినవన్నీ కోరుకోవడం, శరీరం కావలసినవన్నీ ఆశించడం, అలాగే డాబుసరి జీవితాలకి ఎంతో మంది పరిగెడుతున్న వాళ్ళు మనం అవ్వలాగా చూడొచ్చు. ఇదంతా కూడా నాశనానికే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. వివాహ బంధం ద్వారా వచ్చే విషమ పరీక్షలు బహు కఠినంగా ఉండగలవు. వివాహ బంధం ద్వారా అక్కడే ఆదాము జీవితంలో వచ్చే పరీక్షలు బహు కఠినంగా ఉన్నాయి. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఒక కుటుంబం దైవికంగా లేకుండా ఉంటే, ఆ కుటుంబం దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే గనక ఈ ఆదాము అవ్వలో జీవితంలో లాగా
విషమ పరీక్షలు బహు కఠినంగా ఉంటాయి ఆ కుటుంబంలో. ఇలా తన కుటుంబంలోనే ఏదైనా తోటలో ఉన్న తన కుటుంబంలోనే అవ్వ చేతులారా తన వివాహ బంధ జీవితంలో కఠినమైన విషమ పరీక్షను తెచ్చుకుంది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల. ఈరోజు చాలా మంది వివాహ బంధాల్లో కఠినమైన విషమ పరీక్షలు ఎందుకు వస్తున్నాయంటే వారు దేవుని ఆజ్ఞను అవ్వలాగా అతిక్రమించడం వల్లనే. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన జీవితం కాకుండా వాళ్ళకి ఇష్టమైన జీవితాన్ని కోరుకోవడం వల్లనే ఆ వివాహ బంధాల్లో కఠినమైన విషమ పరీక్షలు వస్తున్నాయి. చాలా మంది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటుతనం చేయడం ద్వారా, ఎందుకు వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటుతనం చేస్తున్నారు? లోకంలో ఉన్న కుటుంబాలని, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నారు. వాళ్ళలాగా మేము లేమే, వీళ్ళలాగా మేము లేమే, వాళ్ళలాగా మేము సంపాదించుకోలేకపోతున్నామే, వీళ్ళలాగా మేము తయారవ్వలేకపోతున్నామే, వాళ్ళలాగా మేము ఆస్తులే, ఇలా పోల్చుకుంటున్నారు. లోకరీతి దృష్టిని చాలా మంది భార్యలు భర్తలు పోల్చుకోవడం ద్వారా ఆ కుటుంబాల్లో ఈ లోకరీతి దృష్టి కలిగి ఉంటున్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న వివాహ బంధాల్లో కఠినమైన విషమ పరీక్షలు వస్తున్నాయి. కలిగిన దాంతో తృప్తి చెందమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నేటి ప్రపంచంలో కలిగిన దాంతో తృప్తి చెందే జీవితాలు లేవు. కలగని వాటి కొరకు పరిగెడుతున్నారు, కలగని వాటి కొరకు ఆశిస్తున్నారు, కలగని వాటి కొరకు వెంపర్లాడుతున్నారు. అందుకని ఆ కుటుంబాల్లో ఆ వివాహ బంధాల్లో కఠినమైన ఆ విషమ పరీక్షలు వస్తున్నాయి. ఆమె అవ్వ చేతులారా తన వివాహ బంధంలో కఠినమైన విషమ పరీక్షను తీసుకొచ్చుకుంది. గట్టిగా ఆమె చెప్తాం. కారణం ఏంటి? లోకరీతి దృష్టిని కలిగి ఉండడం వల్ల, లోకానుసారమైన దృష్టి అపవాది ద్వారా ఆమె లోబడిపోయింది. ఆ మాంత్రిక శక్తికి, ఆ అపవాది వేసి చూపించిన ఆ మాంత్రిక శక్తికి లోబడిపోయింది, ఆ ఆకర్షణకి లోబడిపోయింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో భార్యలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఇలా అవ్వలా ఉన్న వాళ్ళందరూ అలా ఆకర్షించబడి ఆ లోకరీతిని ఈరోజు చాలా మంది సెల్ ఫోన్ ద్వారా కనబడే ఆ లోకరీతి దృష్టి విపరీతంగా ఇప్పుడు సెల్ ఫోన్లో కనబడుతున్నాయి. కాబట్టి వాటికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది, వాటికి బానిసలు అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉదయం లేచిన మొదలుకొని రాత్రి వరకు కూడా వాటితోనే తెల్లారులు హల్లెలూయా గడిపేటటువంటి వారికి ఆ అడిక్షన్స్ ఎక్కువైపోయి, సెల్ ఫోన్ అడిక్షన్స్ ఎక్కువైపోయి లోకరీతి ఇప్పుడు లోకం ఎక్కడికో వెళ్తే కాదు, వాళ్ళ సెల్ ఫోన్లోనే కనబడతారు. సో ఆ సెల్ ఫోన్ చూపించిన వాటిని వాళ్ళలో ఓకే వెంపర్లాడేంత స్థితికి అడిక్ట్ అయిపోయారు. అంటే దాసులు అయిపోయారు, బానిసలు అయిపోయారు. చాలా మంది ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో విపరీతమైన విషమ పరీక్షలు గుండా వెళ్ళడానికి కారణం లోకమంతా వారి చేతుల్లో తీసుకోవాలని చూస్తున్నారు. ఆ లోక ఆకర్షణ అంతా వారి జీవితంలో కనబరుచుకోవాలని పరిగెడుతున్నారు. అపవాది చూపిస్తున్న మాంత్రిక విద్య, ఆ మాంత్రిక శక్తుల ప్రభావాలకి వారు ఆల్రెడీ లోబడిపోయారు. కాబట్టి దేవుని ఆజ్ఞలను అతిక్రమించి వాళ్ళు జీవిస్తున్నారు, పరిగెడుతున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఇవన్నీ నాశనానికి దారి తీస్తాయి. ఆ రోజు ఆదాం మోసపోలేదు కానీ అవ్వ మోసపరచబడింది. భార్య మాటకి అవ్వ మాటకి ఆదాం లోబడిపోయాడు, లొంగిపోయాడు. ఆమె ఈరోజు చాలా మంది భార్యలు చాలా మంది భర్తల్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు. చాలా మంది భర్తలు చాలా మంది భార్యను కూడా అవ్వలాగా మోసం చేస్తున్నారు. ఒకటే లోకరీతి అయిన దృష్టి. ఆమె ఏ మాత్రం కూడా దేవుని ప్రజల జీవితంలో లోకరీతి దృష్టి. మనం లోకంలో ఉన్నాం, కాదనలేని విషయం. కానీ లోకానికి వేరే జీవించాలని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్న దేన్ని ఆశించకూడదని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్న వాటిని ఏది కూడా మనము ఆశించకూడదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. కానీ చాలా మంది దేవుని ప్రజల జీవితాల్లో లోకమే దేవుడైపోయి ఉన్నాడు వాళ్ళకి. ఆమె ఆకర్షించబడి ఆ లోకాకర్షణకు లోబడిపోయి లోకంలో ఉన్న వాళ్ళతో జీవించడానికి ఇష్టపడుతున్నారు. లోకంలో ఉన్న వాటితో జీవించడానికి. ఇవన్నీ నాశనానికి దారితీస్తాయి. ఇటువంటి మంత్ర విద్యాత్మల క్రియలని నాశనం చేయబడాలి యేసునామములో. హల్లెలూయా. అవ్వ విధంగా అవ్వ క్రియల్లో మనం చూడొచ్చు. అవ్వ చేసిన చర్యల్లో ఆమె లోక రీతి దృష్టి కలిగి ఉంది కాబట్టి తినవద్దన్న పండు తినేసింది. తన భర్తకి తినిపించి ఆ పాపంలో అందరు మానవ జాతికి పతనం తీసుకొచ్చింది. గట్టిగా ఆమె చెప్దాం. అంత మాత్రమే కాదు, ఇంకా లోకరీతిగా జీవించిన వాళ్ళు, లోకరీతి దృష్టిని మంత్ర విద్య ఆత్మల చేత లోకరీతి దృష్టిలో నడిచినటువంటి వ్యక్తిని మనం లోతును కూడా చూడవచ్చు. అవేమో అపవాది డైరెక్ట్గా సాతాను చూపించిన మాంత్రిక విద్యలో ఆ మాంత్రిక శక్తి ఆకర్షణలో అవ్వ పండు తినేసింది. లోతు అయితే ఎలాగంటే అటువంటి ప్రజల మధ్యలో జీవించాడు. ఆదికాండం 13వ అధ్యాయం 10-12 వచనాలు చదువుతాం. లోతు తన కళ్ళెత్తి
లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యోర్దాను ప్రాంతం అంతటిని చూచి యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు సోయరుకు వచ్చు వరకు అదంతా యెహోవా తోట వలెను, అదంతా యెహోవా తోట ఐగుప్తు దేశము వలెను, ఐగుప్తు దేశములను నీళ్లు పారు దేశమై ఉండెను. నీళ్లు పారు దేశమై ఉండెను. అయితే 12వ వచనం అబ్రహాము అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకుని సొదొమ దగ్గర తన గుడారం వేసాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. లోతు కూడా చూసినట్లయితే తన చర్యలో ఎలా ఉన్నాడో చూడండి. నీతిమంతుడైన అబ్రహాం చేత నడిచిన లోతు ఏం కోరుకుంటున్నాడంటే ఇక్కడ ఈ నిర్ణయం తీసుకోవడంలో తనకేం కావాలని కోరుకున్నాడు. తూర్పు తట్టు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని నాశనం చేయకమునుపు సోయర్కి వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె ఐగుప్తు దేశం వలె నీళ్లు పార్చు మంచి దేశంగా కనబడుతుంది. ఆమె అయితే ఈ నిర్ణయం తను ఎలా తీసుకున్నాడంటే అతను అత్యాస ఉంది, లోతులో అత్యాస ఉంది, స్వార్థం ఉంది. అందుకనే తన అత్యాస స్వార్థాన్ని అక్కడ కనపరిచాడు. ఎప్పుడెప్పుడు అబ్రహాం నుంచి వేరైపోదామా అన్నటువంటి దృష్టిలో లోతున్నాడు. ఎందుకంటే లోతులో లోకరీతి దృష్టి కనపడుతుంది. హల్లెలూయా. లోకరీతి దృష్టి ఉంది కాబట్టే అక్కడ అవ్వకి ఎలాగే పండు రమ్యంగా అందంగా కనిపించిందో ఈ సొదొమ గొమొర్రా పట్టణం ఉన్న ప్రాంతం ఆ ప్రదేశాలు ఆయనకు అలా కనిపించాయి. ఆమె లోకరీతి దృష్టి అందంగా రమ్యంగా కనిపించేదంతా నాశనానికే, వారి జీవితాలు పతనానికే. ఈ లోకంలో మనకి ఆకర్షణీయంగా కనబడేది ప్రతిదీ కూడా అపవాది వాడుకుంటున్నటువంటి ఆ ఆకర్షణ అంతా కూడా నాశనానికి తీసుకువెళ్ళడానికి. ఆమె చాలా మంది ఈ రోజు లోకంలో విచిత్రమైన ఆకర్షణకు లోబడిపోతున్నారు, అది నాశనానికి తీసుకువెళ్తాయి. ఆమె హల్లెలూయా. ఇక్కడ మనం చూడవచ్చు అతను కోరుకున్నది అతనికి దక్కింది, కానీ 19వ అధ్యాయంలో ఉన్న రీతిగా ఇది ఆఖరికి అతనికి ఎంతో నష్టాలు తెచ్చిపెట్టింది. అది కన్నా 19లో దేవుడు ధ్వంసం చేయదలుచుకున్న నగరాలకు లోతు చేరువుగా వచ్చేలా చేసింది. లోక రీతి దృష్టి దేవుడు నాశనం చేసే రోజుకు దగ్గరికి తీసుకొస్తున్నట్టు అనమాట. ఎవరైతే లోతులాగా లోకరీతి దృష్టిని కలిగి ఉంటారో, లోక సంబంధమైన వాటిని ఆశపడతా ఉంటారో అది నాశనానికి తీసుకొచ్చే మార్గం. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. లోతు కూడా తన అత్యాస వల్ల స్వార్థం ఉంది కాబట్టి అబ్రహాం నుంచి విడిపోవాలనే ఆలోచన ఇప్పటి నుంచి ఉన్నట్టున్నాడు. కాబట్టి అవకాశం దొరికింది ఇదే అనుకుని తాను కోరుకోవాలనుకున్న ప్రాంతాన్ని తను బయట పెట్టాడు. ఆమె అక్కడ మనం చూడొచ్చు ఈ నిర్ణయాన్ని అతను తీసుకున్నప్పుడు మనం చూడొచ్చు అక్కడ హల్లెలూయా. దేవుడు అత్యాస స్వార్థాలను తప్పక శిక్షిస్తాడు. ఎప్పటికైనా సరే ఒక వ్యక్తిలో అత్యాస ఉన్నా స్వార్థం ఉన్నా లోతులాగా వారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆమె లోతు అత్యాసపరుడు, స్వార్థపరుడు. అబ్రహాము అత్యాసపరుడు కాదు, నిస్వార్థపరుడు. ఆమె అలాగే ఇక్కడ తనతో ఉండి కూడా అతను ఎలా ఉన్నాడంటే లోకరీతి జీవితాన్ని ఆశపడుతున్నాడు అనమాట. లోకరీతిగా అత్యాసపరుడుగా జీవిస్తున్నాడు, స్వార్థపరుడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని ప్రజల్లో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా మనం జీవించాలి. మనలో కలిగిన వాటితో తృప్తి చెందే జీవితాన్ని ఆశపడి ఉండాలి దేవునిలో. అంతేగాని మనకి కలగని వాటు కీర్తనాకారుడు అంటాడు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను ఏమాత్రం మనసు పెట్టుకోనని. ఆమె ఈరోజు చాలామంది దేవుని ప్రజల జీవితాల్లో అందని వాటిని గొప్ప వాటిని ఈ లోకంలో హల్లెలూయా ఆశపడుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇవన్నీ కూడా ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అందని వాటిని అవి చూపించినప్పుడు ఆ గొప్ప వాటిని ఆశించేలా చేస్తాయి. వాటిని ఆశపడితే వాటి వల్ల నాశనమే తప్ప మంచి ఏమి. లోతు జీవితం ఏమైనా బాగుపడ్డా అంత చేసి లోతులో ఉన్న అత్యాస స్వార్థం అతని పతనానికే దారితీసింది. ఈరోజు దేవుని ప్రజల జీవితాల్లో అత్యాసలు స్వార్థాలు ఉంటే నాశనానికి పతనానికి దేవుని శిక్షకు గురవుతాయి. అవన్నీ గట్టిగా ఆమె ఎందుకంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదువుదాం. అపోస్తుడైన పరిశుద్ధ పౌలు కొలస్సీ సంఘానికి చెప్తున్న మాట మనం చూద్దాం. 3వ అధ్యాయంలో 5-6
కావున భూమి మీదున్న భూమి మీదనున్న మీ అవయములను అనగా మీ అవయవములను అనగా జారత్వమును జారత్వమును, అపవిత్రతను అపవిత్రతను, కామకుతురతను, కామాతురతను, దురాశను దురాశను, విగ్రహారాధనమైన విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అవిధేయుల మీదకి వచ్చును. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇలాంటి భూమి మీద ఉన్నవేంటి, ఈ లోకంలో ఉన్నవేంటి ఇక్కడ వివరిస్తున్నాడు పౌలు ద్వారా. భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష ఇవి చంపివేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు అపోస్తులైన పరిశుద్ధ పౌలు ద్వారా. ఆమేన్. అలాగే వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందని చెప్పాడు. లోతు ఇటువంటిదే కోరుకున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. లోతు కోరుకున్నదేంటి? హల్లెలూయా. మేలుకరమైనటువంటి ప్రాంతాన్ని కాదు, విగ్రహారాధనతో, కామాతురతతో, ధనాపేక్ష అన్నిటితో నింపబడిన ప్రాంతాలను కోరుకున్నాడు. అంటే ఎలాంటి ప్రాంతం అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. మనం ఇక్కడ చూసినటువంటి పదాల్లో శరీర భాగాలు అంటే మన భ్రష్ట స్వభావానికి చెందిన వాటిని అని అర్థం. శరీరంలో కళ్ళు, చేతులు, కాళ్ళు ఎలా భాగాలో అలాగే పౌలు ఇక్కడ చెప్పిన పాపాలు పుట్టుక నుంచి మన స్వభావంలో భాగాలు, వాటితో మనం కఠినంగా వ్యవహరించాలి. గట్టిగా ఆమె చెప్తాము. పుట్టుక నుండి మన స్వభావంలో ఉన్న భాగాలు ఏంటని ఇక్కడ దేవుడు చెప్పాడు. ఆ జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష. గట్టిగా ఆమె చెప్తాం. వీటితో మనము చాలా సీరియస్ గా వ్యవహరించాలి. గట్టిగా ఆమె చెప్దాం. అంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ చూసినట్లయితే వీటిని మనం రూపుమాపాలి, పూర్తిగా తీసివేయబడాలి. వీటిని మన జీవితంలో మన ముందు ఉంచిన గొప్ప సత్యాలను ఆధారం చేసుకుని హెచ్చరికిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా పౌలు ఏమని మాట్లాడుతున్నారు? హల్లెలూయా. చదువు. 12వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక మొదటి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు మన సమర్పించుకోమని, శరీరాలను ఆయనకు సమర్పించుకున్నామని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు పౌలు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుదాం. అక్కడ కూడా పౌలు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఏమనుంది? కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునే శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకరు సహించుచు. ప్రేమతో చాలు ఒకరితో ఒకరికొకరు సహించుకోవాలని మాట్లాడబడి ఉన్నది. ఆమె చెప్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం కూడా చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకుని దేవుని పోలి నడుచుకోవాలి. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు విశ్వాసులకు క్రీస్తులో క్రొత్త జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనకి మహిమతో కూడిన భవిష్యత్తు ఉంది. ఆమె క్రీస్తు పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఉందంట? క్రొత్త జీవాన్ని పొందుకున్న వారికి మహిమతో కూడినటువంటి భవిష్యత్తు. ఆమె 2026 దేవుడు మనకి మహిమతో కూడిన భవిష్యత్తుని ఇస్తున్నాడు. ఆమె మనకి, మన పిల్లలకి, కుటుంబాలకి, సంఘాలకి. హల్లెలూయా. కాబట్టి అందుకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. మహిమకరమైన భవిష్యత్తు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే ఆ మహిమకరమైన భవిష్యత్తుకి తగిన రీతిలో మనం ప్రవర్తించే వారమై ఉండాలి. 2026 సంవత్సరం దేవుడు మనకి మహిమకరమైన భవిష్యత్తుగా ఇస్తుండగా ఆ మహిమకరమైన భవిష్యత్తుకి క్రీస్తులో క్రొత్త జీవాన్ని కలిగిన వారంగా మనం దాన్ని ఆస్వాదించడానికి కావలసిన రీతిలో జీవించే విధంగా ప్రవర్తించాలి. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అయితే మన జీవితాల్లోంచి పాపాన్ని నాశనం చేయడానికి ప్రతి ఒక్కరూ పూనుకోవాలి. ఆమె ఏ కోశాన దేవుని చిత్తంలో లేని పాపాలు లోతులాగా మనం ఆశించకూడదు లోకరీతి దృష్టి ద్వారా. ఆమె చెప్దాం. ఇది సాధ్యమే. హల్లెలూయా. అలాగే సాధ్యం కాకపోతే దేవుని ఆత్మ పౌలు చేత విశ్వాసులు ఇలా చెయ్యాలని రాయించేవాడు కాదు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి అబద్ధ బోధకుల పద్ధతులను ఉపయోగించి వారు ఇది చేయలేరు. ఆమె చెప్దాం. క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఇచ్చే శక్తిని ఉపయోగించి చేయగలరు. గట్టిగా ఆమె చెప్దాం. ఆత్మానుసారంగా నడుచుకున్నట ద్వారా మనం ఇప్పుడు చెప్పినటువంటి వాటన్నిటిని లోకరీతి దృష్టిని జయించగలం. గట్టిగా ఆమె చెప్దాం. ఆత్మానుసారంగా నడుచుకోవడం ద్వారా ఈ లోకంలో మనకి పుట్టుకతో వచ్చిన భ్రష్ట స్వభావాలని మనం జయించగలం.
ఆత్మానుసారంగా నడుచుకోవడం ద్వారా. కానీ లోతు ఇక్కడ మనం చూడొచ్చు తన స్వార్థం చేత వాటన్నిటిని కూడా ఏం చేశాడంటే అత్యాస ద్వారా లోకరీతి దృష్టిని ఆశించి తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. ఆమె చాలా మంది ఈ రోజు వారి ఆత్మీయ జీవితాలను ఎలా కోల్పోతున్నారంటే లోకరీతి దృష్టిని కలిగి ఉండడం ద్వారానే. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు ఒకసారి మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చదువుదాం ఒకసారి 6 నుంచి 10. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోకి ఏమీ తేలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాము. ధనవంతుల మగుటవా అపేక్షించువారు సోదరులోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకునిరి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ఆమేన్. చూడండి, దీని మీద ఉన్న వ్యామోహం ఎలాంటిదో ఇక్కడ పౌలు చెప్తున్నాడు తిమోతికి. గట్టిగా ఆమేన్ చెప్తాం. మనకున్న దాంట్లో క్రీస్తు విశ్వాసులు ఆశించవలసింది వస్తువుల్ని, ధనాన్ని, లేక ఈ లోకంలో ఉన్న వాటిని కాదు. ఆత్మీయ విషయాల్లో మనం ధనవంతులై ఉండాలి. ఆమేన్. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ధనవంతులై ఉండాలి, లోక సంబంధమైన విషయాల్లో కాదు. బట్ ఈరోజు చాలా మంది కోరుకునేది ఏంటి? లోకరీతిని ధనం ఎలా సంపాదించాలి, ఇంకా అది ఎలా సంపాదించాలి, ఇదే ఎలా సంపాదించాలి. ఇదంతా వ్యర్థమే. గట్టిగా ఆమేన్ చెప్దాం. మనం ధనవంతులు దేనిలో అయి ఉండాలంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఆత్మీయ విషయాలు. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందులోనే శాశ్వత లాభం ఉంది. మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో ధనికులై ఉంటే దానిలోనే మనకి శాశ్వతమైన లాభం ఉంది. లోక సంబంధమైన విషయాల్లో ధనవంతులైన వారికి ఏం శాశ్వతమైన లాభం లేదు. ఆమేన్ చెప్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 19 నుంచి 21. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలిదురు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకొనుడి. అచ్చట చిమ్మిటైనను తుప్పైను దాని తినివేయు. దొంగలు కన్నం వేసి దొంగిలేరు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయమును. దేహమునకు దీపము. హల్లెలూయా. సో దేవుడు అంటున్నాడు, భూమి మీద కాదు మీరు ధనవంతులుగా ఉండాల్సింది, పరలోకంలో. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం ధనికులై ఉండాలి. భూ సంబంధమైన లోకరీతి దృష్టి కలిగి ఉన్న వ్యక్తి అన్నటికీ ఆత్మ సంబంధమైన విషయాల్లో ధనికులై ఉండరు. ఆత్మ సంబంధమైన ధనికులైన వాళ్ళకి గొప్ప లాభం ఉంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. తృప్తి అంటే దేవుని మీద నమ్మకం ఉండడం వల్ల కలిగే ఫలితం. ఏ వ్యక్తి నాకు ఇది చాలు, దేవుని కృప వలన సంపాదించుకున్నాననేది ఆయన మీద విశ్వాసం ఉంచిన వ్యక్తికే ఆ తృప్తి ఉంటుంది. దేవుడి మీద విశ్వాసం లేని వ్యక్తికి తృప్తి కలగదు. లోకరీతి దృష్టి కలిగిన వ్యక్తికి తృప్తి కలగదు. ఏదైనా తోటలో దేవుడు ఏం తక్కువ చేశాడు? ఏమీ తక్కువ చేయలేదు, అన్నీ ఉన్నాయి ఆదామకి. బట్ వాళ్ళకి తృప్తి లేకపోవడానికి కారణం ఏంటి? అవ్వకి ఆశ చూపించిన ఆ సాతాను యొక్క ఆశ ఆమెలో తృప్తి లేని జీవితాన్ని ఇచ్చింది. లోక రీతి దృష్టి తృప్తినివ్వదు, లోక సంబంధమైన దృష్టి తృప్తినివ్వదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దృష్టి కలిగిన వ్యక్తికి లోక సంబంధమైన దృష్టి ఏ మాత్రం ఉండదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కోసం మంచిది అనుకున్న స్థానంలో, హోదాలో మనల్ని ఉంచాడని మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా ఆయన ఇష్ట ప్రకారం మనకి ఇచ్చాడని నమ్మడమే తృప్తికి దారి. గట్టిగా ఆమేన్ చెప్దాం. నాకు కావాల్సింది నాకు ఇచ్చాడు అనే దాంతో తృప్తి చెందడమే నిజంగా దేవుడు మనకి ఇచ్చాడు అన్నానికి తృప్తికరమైనటువంటి పరిస్థితికి దారి తీస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. తృప్తి మనల్ని విసుగుతో ఫిర్యాదు చేయడం నుంచి, దురాశ అత్యాశం నుంచి, అంటే
దూరంగా ఉంచుతుంది. ఆమె మనం తృప్తిగా ఉండడం వల్ల దేని గురించి మనం ఏం చేయమంటే దురాశ చూపించడం కానీ, ఫిర్యాదు చేయడం కానీ, అత్యాశ కనపరచడం కానీ ఉండదు తృప్తి చెందిన వ్యక్తికి. గట్టిగా ఆమె చూద్దాం. ఈరోజు చాలా మంది భార్యాభర్తల జీవితాల్లో ఫిర్యాదులు, అత్యాశలు, దురాశలు ఎందుకు వస్తున్నాయి? తృప్తి లేదు వాళ్ళకి ఎన్ని చేసినా. హల్లెలూయా. గట్టిగా ఆమె చెప్దాం. కలిగిన వాటితో తృప్తి లేదు వాళ్ళకి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. ఇటువంటి వారి జీవితాల్లో నాశనం తప్ప ఏముండదు ఆఖరికి. ఆమె చెప్దాం. భౌతిక వస్తువులు మనల్ని ఏలకుండా తప్పిస్తుంది తృప్తి. ఆమె ఈరోజు చాలా మంది లోక సంబంధమైన దృష్టి కలిగిన వాళ్ళకి, తృప్తి లేని వాళ్ళు భౌతిక సంబంధమైన విషయాల మీద ఏక దృష్టి పెడుతూనే ఉన్నారు. ఆమె చెప్దాం. భౌతిక వస్తువుల మీద, భౌతిక సంబంధమైన వస్తువులు, లోక సంబంధమైన వస్తువుల మీద ఆమె అది ఎన్నటికీ తృప్తినివ్వదు. గట్టిగా ఆమె చెప్దాం. తృప్తిగా ఉండడానికి నిరాకరించడం అంటే మన పట్ల దేవుని మార్గాలను, వ్యవహారాలను విస్మరించినట్లే. ఆమె సో దేవుడు మనకిచ్చినటువంటి మార్గంలో, దేవుడు మనకిచ్చిన వ్యవహారాల్లో మనం జీవించడం తృప్తినిస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా సనగడం అనే పాపంతో సమానం, తృప్తి లేకుండా జీవించడం. గట్టిగా ఆమె చెప్పడం. బైబిల్ గ్రంథంలో అలా తృప్తి లేకుండా ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో సనిగారు, దేవుని మీద నష్టపోయారు. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో తృప్తి లేదు. ఎన్ని సంపాదించి భర్త పెడుతున్నా, ఎన్ని సంపాదించి తీసుకొస్తున్నా, కొంతమంది భార్యలకు తృప్తి లేదు. ఏంటంటే వారికి లోక సంబంధమైన అవ్వలాగా లోక సంబంధమైన దృష్టి, ఆశించే దృష్టి నాశనానికి తీసుకువెళ్తుందా ఆ వ్యక్తిని, ఆ జీవితం. హల్లెలూయా. గట్టిగా ఆమె చూద్దాం. తృప్తి కలిగి ఉండాలి కలిగిన వాటితో. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా ఆమె చెప్పాలి. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకంటే ముందు మనం పరలోకానికి ఏవైతే పంపిస్తామో అవే మనం ఈ భూమి మీద ఉన్నంత కాలంలో కూడబెట్టుకోగలిగేది. ఆమె ఇది మర్చిపోకుండా మనం గుర్తు పెట్టుకోవాలి. మనకంటే ముందు మనం పరలోకానికి ఏం పంపిస్తామో అదే మనకి ఈ భూమి మీద ఉన్నంత కాలంలో కూడబెట్టుకోగలిగేది. ఆమె చెప్పాలి. అంటే పౌలు అత్యవసరాలని పౌలు ఉద్దేశం, పౌలు ఇంటి గురించి ఏమి చెప్పలేదు. ఎందుకంటే ఒక వ్యక్తి తనకంటూ ఒక సొంత ఇల్లు లేకుండా కూడా తన జీవితం అంతా గడపగలడం ఈ భూమి మీద సాధ్యమే. హల్లెలూయా. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఈ ధనాపేక్షను కలిగి దాని వెనకాల పరిగెత్తకూడదు దేవుని ప్రజలు. హల్లెలూయా. వారు ఘోరమైన మాయలో పడిపోతారు, మోసపోతారు, ఆత్మీయంగా నశించిపోయే మార్గంలో ఉంటారు. వాళ్ళు సంపదను ఆశించడం సాతాను వేసే వాళ్ళ దుష్ట ప్రేరేపణ ఇది తృప్తిని ఇవ్వదు కానీ ఆశలను ఇంకా ఇంకా రేకెత్తించి చివరికి నాశనం ఇస్తుంది. గట్టిగా ఆమె చెప్పాలి. హల్లెలూయా. అలా నాశనం అయిపోయిన వాళ్ళు సంపదను ఆశించి బైబిల్లో చాలా మంది ఉన్నారు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. బిలాం, ఇస్కరియోతు, యూదా, గెహజీ, ఎవరి జీవితాలు కూడా వాళ్ళ ఎండింగ్ బాగాలేదు. గట్టిగా ఆమె చెప్దాం. నాశనం అయిపోయారు. హల్లెలూయా. సో ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనం మనకి ఎంత కావాలో అంత దేవుడు ఇస్తాడు, దాంతో మనం తృప్తి చెందాలి. లోకరీతి దృష్టిలాగా వాళ్ళలాగా లేరు, వీళ్ళలాగా లేరు, వాళ్ళలాగా కాదు, వీళ్ళ ఈ ఆశలు చంపేసుకోండి దయచేసి. గట్టిగా ఆమె చెప్దాం. దేవుడు ధనాపేక్ష మీద అపేక్ష ఉంటే అది నాశనానికి తీసుకువెళ్తాదని చెప్తున్నాడు. అవ్వకి ఏం తక్కువ చేశాడు దేవుడు? వాళ్ళకి ఏ లోటు లేకుండా పెడితే ఇంకేదో అపేక్ష, ఇంకేదో అత్యాశ, ఇంకేదో అయిపోవాలి చేసేయాలని ఆఖరికి పాపం, మరణం, శాపం తెచ్చుకున్నారు. గట్టిగా ఆమె చెప్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇదే పరిస్థితి. తృప్తి లేని వారి జీవితాల్లో తెచ్చుకునే పరిస్థితి ఇదే. దారుణాతి దారుణంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. లోకరీతి దృష్టి వల్ల లోతు నష్టాన్ని తెచ్చుకున్నట్టుగా ఏ దేవుని ప్రజలు లోతు లాగా సొదొమ గొమొర్ర లాంటి జీవితాన్ని, లోకరీతిని జీవితం అదే హల్లెలూయా ఆశించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఒక మాటని మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. లూకా సువార్త 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఆమె దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువే తనకు కలిగిందంతా విడిచిపెట్టి నన్ను వెంబడించేవాడు నా శిష్యుడు అని. గట్టిగా ఆమె చెప్పాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆనందానికి, దీవెనలకు మార్గం ఏంటో యేసు ప్రభు మాటలో మనం చూడొచ్చు. ఆయన వెంబడించడం. హల్లెలూయా. ఆయన్ని కాకుండా చూడండి వేరే లోక సంబంధమైన రీతి దృష్టి కలిగి ఉన్న జీవితం అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఆమె చెప్దాం. లోతు జీవితం ఏమైంది? సొదొమ గొమొర్ర జీవితంలోకి వెళ్ళిన తర్వాత నాశనం అయింది. లోతు జీవితం, ఎన్నుకున్న జీవితం, తన జీవితానికి పూర్తిగా నాశనాన్ని ఎంచుకున్నాడు.
అత్యాసపరుడు, స్వార్థపరుడు, తన జీవితానికి నాశనం తప్పితే ఏం తెచ్చుకో. గట్టిగా ఆమె చెప్దాం. అంతేకాదు ఈ లోక రీతి దృష్టి కలిగినటువంటి మంత్ర విద్యాత్మల చేత నడిపించబడిన వ్యక్తి ఎంత నాశనానికి నడిపించబడతాడో. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21లో ఒకసారి చదువుదాం. ఆకాన్ జీవితం అన్నమాట. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21లో మనం చదివినట్లయితే, ఆయన ఆశించింది చూడండి, అక్కడ ఏమని రాయబడి ఉంది? దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతయు ఒప్పుకొనెను. హల్లెలూయా. ఎందరో తమ లోభం వల్ల ఆస్తి, ఇక్కడ చూడొచ్చు, ఆస్తి పట్ల మక్కువ వల్ల తమ జీవితాన్ని పాడు చేసుకుని తమ ఆత్మలు నరకాగ్నికి లోన్ చేసుకున్న వాళ్ళ ఈ ఆకారం ఉన్నాడు అనమాట. గట్టిగా ఆమె చెప్దాం. చాలా మంది జీవితాలు ఇదే పరిస్థితి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22-23 కూడా ఒకసారి చదువుదాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22-23. అక్కడ మనం చూడొచ్చు, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టి చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని శిష్యులతో చెప్పాను. తన శిష్యులతో చెప్పాను. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. నిత్య జీవం కావాలన్నాడు కానీ ఆస్తిని మాత్రం వదులుకోడంట. హల్లెలూయా. ఆస్తితో పాటు నిత్య జీవం ఎవరికి రాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, ధనాపేక్ష కలిగిన వారు ఎవ్వరు కూడా పరలోక రాజ్యం రావడం అసంభవం. హల్లెలూయా. దాని మీద అపేక్ష చావకపోతే. హల్లెలూయా. ఇక్కడ లోకరీతి దృష్టిలో ఆకాను కూడా ఏం చేశాడంటే, తన క్రియల్లో మనం చూడొచ్చు, తను పాలుతేను ప్రవహించే దేశానికి వెళ్ళాల్సినటువంటి ప్రయాణంలో ఉన్న వ్యక్తి ఆ జీవిత యాత్రను సగంలోనే ముగించేసాడు. గట్టిగా ఆమె చెప్దాం. కారణం లోకరీతి దృష్టి దోపుడు సొమ్ము మీద, షీనారు వస్త్రాల మీద, 200 తులముల వెండి మీద, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మి మీద, వీటిని ఆశించి దాచిపెట్టి ఆఖరికి తన ప్రాణాలని కోల్పోయాడు. తనకున్న సర్వస్వాన్ని నాశనం చేసుకున్నాడు. ఆమె కారణం ఏంటి? లోకరీతి దృష్టి కలిగినటువంటి జీవితం మొత్తం నాశనానికి నడిపిస్తుంది వాళ్ళకున్నదంతా. హల్లెలూయా. ఆకాన్ జీవితంలో మొత్తం నాశనం చేయబడింది. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకని ఇక్కడ మనం చూడొచ్చు, రాళ్లతో కొట్టిన తర్వాత అతను మరణించడం మనం చూడొచ్చు అనమాట. హల్లెలూయా. ఎందుకని అంత భయంకరమైనటువంటి శిక్ష పడింది ఆకానికి? లోకరీతి దృష్టిలో ఈ లోకంలో ఉన్నటువంటి వెండిని, బంగారాన్ని, ఆస్తి, అంతస్తులు, బట్టలు అన్ని ఆశించాడు. ఆమె సో అందుకని అతని జీవితం నాశనం అయిపోయింది. దేవుడేం పాలుతేలు ప్రవహించే దేశంలో, సమృద్ధి కలిగిన దేశంలో తనకంటూ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి పంపిస్తుంటే, అది ఇచ్చుంటే ఆ దానికంటే ఈ వ్యర్థమైనటువంటి వాటిని, అది ఆయనకి విలువైంది కనిపించదు. ఈరోజు చాలా మందికి పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యం రుచిగా దేవుడిచ్చేది అనిపించట్లా. ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనవన్నీ నాశనానికి నడిపించే ఆకర్షణలు ఎక్కువైపోయి చాలామంది ఈ లోకంలో ఆకారంలాగా వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు. వెండి బంగారాలు వ్యర్థమైన వాటి. గట్టిగా ఆమె చెప్దాం. ఆయన అంటున్నాడు, ఇవన్నీ ఒక రోజు నాశనం అయిపోతాయి. ఈ భూమి మీద ఉన్నవన్నీ, పరలోకంలో ఉన్నది శాశ్వతంగా నిలబడేది. గట్టిగా ఆమె చెప్దాం. మనం ఆశించాల్సింది పరసంబంధమైనదే, పరలోక సంబంధమైనది, కానీ వ్యర్థమైపోయి భూ సంబంధమైనవి కాదు. గట్టిగా ఆమె చెప్పాలి. ఆ 119వ కీర్తన 37వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. కీర్తనకారుడు ఒక మాట మాట్లాడుతున్నాం. 119:37. అక్కడ మనం చూడొచ్చు 137వ వచనంలో, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుడి నీతి న్యాయాలు తప్పి జీవిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, అవుగో ఈ ఆకాలాగా లోతులాగా నాశనానికి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో సాక్షాత్ సాధనం ఈ లోకరీతిలో ఉన్న ఆశీర్వాదాలను చూపించింది. బట్ వీళ్ళలాగా అవలాగా కానీ, లోతులాగా కానీ, ఆకారంలాగా కాదు. దేవుడు ఎలా తిప్పికొట్టాడో ఇప్పుడు మనము ఈ మంత్ర విద్యాత్మ ద్వారా లోకరీతిని చూపించే ఆ దృష్టి సాతాని క్రియలు మనం నాశనం చేయాలి. మత్తయి సువార్త 4:8. ఒకసారి చదువు. యేసు ప్రభు దగ్గర సాతాను ఎలా చేసిందో
ఆ లోకరీతి దృష్టిని తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గర కూడా. కానీ యేసు ప్రభు ఎలా జయించవచ్చు? మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడలా అన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసి గట్టిగా ఆమేన్ చెప్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా ఈ అపవాది దగ్గరికి తీసుకొచ్చినట్లుగా లోకరీతి దృష్టిని తీసుకొచ్చింది. హల్లెలూయా. లోకానుసారమైన దృష్టిని అంటే లోక సంబంధమైన భోగభాగ్యాలన్నీ చూపించింది యేసు ప్రభువుకి, అవ్వకు చూపించినట్టు. కానీ అవ్వలాగా ఆయన మోసపోలా. హల్లెలూయా. అవ్వలాగా ఆయన ఏం ఆకర్షితుడు అవలా. గట్టిగా ఆమేన్ చెప్దాం. సాతాను ఇక్కడ తన రహస్యమైన కోరికని ఏం వెల్లడి చేసింది? తను ఆరాధించాలి యేసు ప్రభు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అసలు ఏ మనుషులైనా తను ఆరాధించాలనేది సాతానుడి కోరిక. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఏదే చోట్లో అవ్వ దగ్గరికి అలా పండు తినేటువంటి స్థితిలో నడిపించడానికి కారణం వాడిని ఆరాధించాలి, జీవం కలిగిన దేవుని ఆరాధించకూడదు. ఆమేన్. అందువల్ల మనుషులు తనను గొప్ప చేసి తనకు మొక్కి విధేయత చూపించాలని సాతాను కోరతాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు చాలా మంది అలాంటి వాని చేతిలో ఉన్నారు. ఆమేన్. కొందరు మనుషులు కొందరు తెలియకుండా కూడా అలానే చేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. తెలిసి ఆరాధిస్తున్నారు వాడిని, తెలియక ఆరాధించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఇది సాధించేందుకు భూమి మీద మత సంబంధం, లోక సంబంధమైన అన్ని వ్యవహారాల్లో వాడు చురుగ్గా పనిచేస్తూ ఉంటాడు అపవాది. ఆమె తన వైపుకు వాడు మనుషులను ఆకర్షించుకునే పద్ధతుల్లో ఒకటి ఏంటంటే సంపదలను, అధికారాన్ని ఎరచూపించడం. హల్లెలూయా. ఇలాంటి వాడు సంపదలు, అధికారాలు సాతాను కూడా ఇవ్వగలడు. ఆమేన్ చెప్దాం. ఎందుకంటే వాడు ఆదామును పాపంలోకి లాగినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అవన్నీ అతని హస్తగతం అయిపోయాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. భూమిని పాలించడానికి దేవుడు నియమించిన వ్యక్తి ఆదాము. అతడే మానవ జాతికి జనకుడు, ప్రతినిధి. అయితే అతడు పాపంలో పడి భ్రష్టుడైపోయినందువల్ల మానవ జాతిని సాతాను చాలా మట్టుకు ఏం చేశాడంటే తన వశం చేసుకోగలిగాడు అప్పటి నుంచి. ఆమె హల్లెలూయా. ఇప్పటికీ ఉన్నారు చాలా మంది వాడి వశం. హల్లెలూయా. అయితే మనం చూడొచ్చు ఎలాగంటే లూకా సువార్త 4:6 ఒకసారి చదువుదాం. లూకా సువార్త 4:6. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికి నేను యోహాను సువార్త 12:37. అక్కడ కూడా మనం చూసినట్లయితే 12:37. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే ఈ లోకంలో కొంచెం సంపదను, కొంచెం ఘనతను, కొంచెం అధికారాన్ని సంపాదించుకోవాలని అనేక మంది నీతి మార్గాలు, దేవుని నీతి మార్గాలను విడిచి దేవుని సత్యాన్ని నిరాకరించి అబద్ధాలు, మోసం, స్వార్థం, అన్యాయంతో కూడిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎందుకని ఈరోజు చాలా మంది అన్యాయాన్ని, మోసాన్ని, అబద్ధాలని, అక్రమాలకి దారితీస్తున్నారంటే కొంచెం సంపద కోసం, కొంచెం పేరు కోసం, కొంచెం ధనికులు అవడం కోసం. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. కొంచెం ఘనతను సంపాదించుకోవడానికి. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సో అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని మార్గాలను విస్మరిస్తున్నారు. ఇది ఎవరి మార్గం? సాతాను మార్గం. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు దేవుని ప్రజలు కూడా ఉండడం నిజంగా శోచనీయం. గట్టిగా ఆమేన్ చెప్పాలి. విచారకరం. వీరికి పెట్టుకున్న వారు కూడా ఉండడం అంటే వీరికి క్రీస్తుకున్న తేడా ఒక విషయంలో తేలిపోతుంది. ఏంటంటే తెలిసిపోతుంది. కొంచెం ఇంటి స్థలం కోసం వారు నీతిని, న్యాయాన్ని అన్నిటినీ వదిలేస్తారు. ఈ అన్యాయం, అక్రమం జరిగించని ఇల్లు సంపాదించుకుంటారు, పేరు సంపాదించుకుంటారు, అధికారాలు సంపాదించుకుంటారు. గట్టిగా ఆమె చెప్దాం. యేసుక్రీస్తు అయితే లోకం మొత్తం సంపాదించుకోవడం కోసమైనా సరే ఒక స్వల్ప నీతి సూత్రాన్ని దేవుడి సన్నిధిలో విడిచిపెట్టలేదు ఆయన. ఆమె చెప్దాం. తండ్రి అయిన దేవుని పట్ల నమ్మకంగా ఉండేందుకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకు క్రీస్తు సాతాను ఈ లోక రీతి దృష్టిలో ఇవ్వజూపిన
వాటన్నిటిని గడ్డిపోతతో సమానంగా ఎంచాడు ఆయన. హల్లెలూయా. అలా చేసినందువల్ల యేసుక్రీస్తు ప్రభు పేదరికం అనుభవించాల్సి వచ్చింది, బాధలు అనుభవించాల్సి వచ్చింది, మరణ పరిస్థితులు వచ్చినాయి. అయినప్పటికీ వాటి వల్ల ఎన్ని వచ్చినా సరే వాటిని వదలలేదు దేవుడి నీతి న్యాయాల్ని ఆయన. కాబట్టి మనకు ఆదర్శం ఎవరంటే లోకరీతి దృష్టిని జయించడానికి యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. యేసుక్రీస్తుకు శోధనగా ఎలాగైతే అపవాది తీసుకొచ్చాడో లోకరీతి దృష్టి, రోజు ఎవరి జీవితాల్లోకి లోకరీతి దృష్టిని అపవాది తీసుకొస్తున్నా సరే, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, భార్యాభర్తల జీవితాల్లో, పిల్లల యవనస్తుల్లో లోకరీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా ఓ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి బలిపీఠాలు పగలగొడుతున్నాను, బిర్రగొడుతున్నాను, పెళ్లగిస్తున్నాను, నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. లోకరీతిని దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు అవలాగా ఆశించేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాల్లో ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. లోకరీతిని దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఓ రవ శకత రకాల లోతులాగా ఆశించకూడని వాటిని అత్యాశతో, స్వార్థంతో ఆశించేలా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఓ రీబా ఖర్రామ అందరూ కురుబల అన్య భాషలు మాట్లాడుతూ మన ఆత్మీయత ప్రార్థించాలి. లోకరీతిని దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని, అపవాది క్రియలని ఓ లభ సగద రగ లభద రవ లభో ఆకారంలాగా బంగారాన్ని, వెండిని, లోక వస్త్రాలను ఆశించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా లయపరచబడును గాక. ఉదాంతర క్రిబ్లా ద్రో క్రోబ్లా ద్రే గ్రేబ్లా ద్రో గ్రో బ్రో ద్రో గ్రో బ్రో ఉరాతా కరబల బరబరిషడగదరగర. భార్య భర్తల జీవితాల్లో తృప్తి లేకుండా లోక సంబంధమైనటువంటి రీతిలో దృష్టిని కలిగించి ఓ విషమ పరీక్షల గుండా కుటుంబాల్లో సమస్యలు చెలరేగేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ భార్య భర్తల జీవితాలు ఏర్పడి చేస్తున్నా ఓ లోకరీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మలకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నిర్వీర్యం చేయబడును గాక. ఉదాంతర కురుహురు బలాందరూ గురబల అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయత ప్రార్థన చేద్దాం. ఈ లోకరీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏ మనస్సుల జీవితాల్లో ఏలుబడి చేస్తూ చదువుల మీద, ఉద్యోగాల మీద, వివాహాల మీద దాడి చేస్తూ వారి యొక్క జీవితాలని నాశనాన్ని నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా లయపరచబడిన గాక. రాబద రగద హుల్మాంద రగుల వాషకద రగో రిబద రోగల మాంద రగల వాషకద రగ లబద రోగ లబద రోగ లబో మంత్ర విద్యాత్మలు లోకరీతి దృష్టిని కలిగించి ఓ రబద రగల మాంద రగల ఆకారంలాగా ఓ శపితి మన వాటిని ఆశించేలాగా చేసే మంత్ర విద్యాత్మల క్రియలన్నిటిని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఉర్రామ అందరూ కురుబల వద రోగ లబ శకద రోగ లబద రోగ లబద రోగద రోగ లబద రబో ఉదాంద రగ లబ రిషడక దరగ లబద రగ లబద రిగిరి బలబర బరబో హదదద రగ లబద రగద రగ లబద రగ లబద రగ లబర బలబ. లోకరీతి దృష్టితో నడిపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఓ రబద రగ లషగద రగ లబ సెల్ ఫోన్స్ ద్వారా అనేక మందిని ఆకర్షిస్తూ వారి జీవితాల నాశనాన్ని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నిర్వీర్యం చేయబడిన గాక. రబద రబద రోగల మాందర కలామ ఉరా సత కురో లాంద్రో గురో బ్రో బ్రో మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకరీతి దృష్టిని కలిగించి ఆత్మ సంబంధమైన విషయాల మీద ఓ దృష్టి లేకుండా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నిస్సత్తు చేయబడును గాక. లోకరీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు పేర్ల కోసం, అధికారాల కోసం, ప్రతిష్టల కోసం, హోదాల కోసం పరిగెత్తేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును గాక. రబద రబద హల్బద రోగ లబద రోగ లబ రబ రబో ఉదాంద రగద రగ లబద రగ లబ రిషకద రోగ లబ రబ. లోకరీతి దృష్టిని కలిగించి అవలాగా మోసం చేయాలని చూసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, జీవితాన్ని నాశనం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా
సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమె ఉరబ దరబ దర్రుగు లబ శక దర్రుగు లబ దర్రుగు లబ రబరబు. లోక రీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఓ రబద రికి రిబలాందర కురుబల బరబ రబల శక దరగర. పర సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేకుండా చేసే, భూ సంబంధమైన విషయాలు వెంటాడేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియ. ఓ నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా విరగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబాదర్రోగోలబో. లోకరీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని ప్రజలను విశ్వాసమును తొలగిపోయేలా చేసి, సాతాను ఆరాధించేలా చేసి, సాతాను వెంబడించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా లయపరచబడింది గాక. లోకరీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుని ఆజ్ఞను అతిక్రమించేలా చేసే, ఓ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబడతనం చేసేలాగా వారి సొంత ఇష్టానుసారంగా నడిచేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఉదాందర కురుబల దరగల బదరగల హల బర దరగల బర షడ కదరగల బో ఉర్రా దాద్ర ద్ర గ్ర బ్లషలందర గర బల బదర గర బర బరు ఉర్రాందర గర బల బరి షడ కదరగల బర బల బర బరబు. థాంక్యూ లార్డ్. లోకరీతి దృష్టిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు, క్రీస్తులో కొత్త జీవాన్ని కలిగిన జీవితాన్ని లేకుండా చేసే ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా లయపరచబడును గాక. ఓ మంత్ర విద్య ఆత్మల ద్వారా లోకరీతి దృష్టిని కలిగించి దేవుని ప్రజల జీవితంలో తృప్తి కలిగి జీవించలేకుండా అత్యాస పరులుగా, స్వార్థ పరులుగా జీవింపజేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా సమల ధ్వంసం చేయబడును గాక. రీందర కరమన్ శకర బల బల బలబో ఉరాందర కర బల బరి శకద రోగల బల బదర బల 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 బలబో. లోకరీతి దృష్టిని కలిగించి భార్య భర్తల జీవితాలు, కుటుంబాల వివాహ బంధాల్లో నాశనాన్ని తీసుకొచ్చి విచ్ఛిన్న కుటుంబాలను విచ్ఛిన్నం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నీ కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు పగలగొట్టి వెర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లోకి దేవుని యొక్క వాక్య సత్యాన్ని, ఓ దేవుని యొక్క సమాధాన తృప్తి కలిగిన జీవితాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామం పేరిట విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నజరుడైన యేసుక్రీస్తు నామములో పరలోక సంబంధమైనటువంటి విషయాలను, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో దైవిక సంబంధమైన విషయాలతో నడిపించబడే జీవితాలు ప్రతి ఒక్కరి కుటుంబాలకి నజరుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఏ కుటుంబాల్లో కూడా మంత్ర విద్య ఆత్మ ద్వారా లోకరీతి కలిగించి, దృష్టిని కలిగించి మంత్ర విద్య ఆత్మల క్రియలు, ఓ సరిహద్దులో పొలిమేరలో ఏ కుటుంబాలు ఏలుబడి చేయకుండా విడిచిపెట్టి అరణ్యాల కడారులోకి పొమ్మని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. మరల తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్ల రక్తం చేత, కలవరి సిలువ రక్తం చేత కంచె వేసిన అగ్ని కంచెను జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్న పరలోక సైన్య సమూహానికి కావల దూతలను ఉర్రాబ శాఖ రగలబ హెబ్రీ 1:14 ప్రకారం విడుదల చేస్తున్నాను. ఉర్రాన్ డలకతు రుహుల బరా దురుకిర బల సందరగర బల బదరిగిరబో ఉర్రా బల బరిషకత రుగల బరబ దరిగిర బల. ఓ ఏ మాంత్రిక విద్యలు ఈ యొక్క లోక సంబంధమైన దృష్టిని కలిగించే ధనాపేక్షను కలిగించే మంత్ర విద్య ఆత్మలకి ఎవరి చేత నిలబడి చేయకుండా కలిగిన వాడితో తృప్తి కలిగి నడిపించబడే అభిషేక నదులను యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నా. లోకరీతిని కలిగించే మంత్ర విద్య ఆత్మల క్రియలను దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నత ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలు పర సంబంధమైన వాటిని ఆశించేది, క్రీస్తును వెంబడించే జీవితాలు, క్రీస్తు దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచే జీవితాలు, తృప్తికరమైన జీవితాలు ప్రతి ఒక్కరి జీవితాలకి నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాం. ఓ లాండరాకతరకొలబా. పరిశుద్ధాత్మ మీరు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ ఆజ్ఞలు అనుసరించే బిడ్డలుగా, మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా, ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా పరసంబంధమైన వాటిని ఆశించే వ్యాప్తిగా వాసించే బిడ్డలుగా, తృప్తికరమైన జీవితాన్ని మీలో నడిపించే జీవితాన్ని, క్రీస్తునందు జీవించే జీవితాన్ని నజరుడైన యేసు నామములో విడుదల చేస్తూ ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థన అంతటి ద్వారా ఓ తారా బలశకల దేవుని యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ నాయన మనోనేత్రాలు వెలిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రతి ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు గనక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడితే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరాలుగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.